హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకోయే టాపిక్ ఉప్మా. ఉప్మా అంటేనే కొంతమంది ఆమడ దూరం పారిపోతారు. ఇంతకుముందు ఉదయం టిఫిన్గా చాలామంది ఉప్మానే తినేవారు. కానీ ఇప్పుడు కేవలం ఇడ్లీ, పూరి వంటి టిఫిన్లు మాత్రమే తింటున్నారు. టిఫిన్ చేయడం అయినా మానేస్తారు, కానీ ఉప్మాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినరు. మరీ ముఖ్యంగా హాస్టల్లోని పిల్లలు ఉప్మాను అస్సలు తినరు. అయితే ఉప్మాను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియ సమస్యలు. ఉప్మాను తింటే సాఫీగా జీర్ణమవుతుంది. అలాగే జీర్ణ సమస్యలను కూడా ఉప్మా మెరుగుపరుస్తుంది. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఉండవు. మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. బరువు తగ్గొచ్చు. ఉప్మాను మంచి డైట్ ఫుడ్గా తీసుకోవచ్చు. రోజులో ఒకసారి ఉప్మా తిన్నా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఉప్మాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేం. ఉప్మా ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఎముకలు గట్టిపడతాయి. ఉప్మా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉప్మాలో సాధారణంగా కూరగాయలు ఉపయోగిస్తారు, కాబట్టి ఇవి తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. రోగనిరోధక శక్తి. ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల సీజనల్గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. జలుబు, జ్వరం వంటి ఉన్నప్పుడు ఉప్మా తింటే చాలా మంచిదని, ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని పోషకాలు. ఉప్మాలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ వల్ల అన్ని పోషకాలు లభిస్తాయి. అల్లం, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, పల్లీలు, పచ్చిమిర్చి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. ప్రోటీన్స్ ఎక్కువ. ఉప్మాలో ఉపయోగించే వాటిల్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. కాబట్టి ఉప్మాను తినడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి. ఎలాంటి నష్టాలు లేవు. ఇది నిపుణుల నుంచి సేకరించబడిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదిస్తే బాగుంటుంది.